హాయ్ గాయ్స్. 'ధురంధర్' మూవీ అయితే 1000 crores కలెక్ట్ చేసింది. అంటే 1000 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అయింది. 21 డేస్లో 1000 కోట్లు వసూలు చేసింది. 1000 crores కలెక్ట్ చేసింది. ఈ సినిమా పెద్దంతా పబ్లిసిటీ లేకుండా, హడావిడి లేకుండా ఒక మామూలు సినిమాగా రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ 2025లో ఇండియాలోని బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. రణ్వీర్ సింగ్ కెరీర్లోని వన్ ఆఫ్ ద టాపెస్ట్ హిట్గా తెలిసింది. ఈ సినిమాను ఇండియాలో ఉన్న అందరు దర్శకులు ప్రశంసిస్తున్నారు. అన్ని వర్గాల వారు ప్రశంసిస్తున్నారు. కేవలం హిందీ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయిన ఈ సినిమా 2025లో బిగ్గెస్ట్ హిట్ అయింది. ఇప్పటివరకు అయితే 21 రోజులలో 1000 కోట్లు వసూలు చేసింది. ఇంకా ఇప్పటికీ నడుస్తూనే ఉంది. నిన్న 21st డే 23 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ప్రస్తుతం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా 4000 థియేటర్లలో నడుస్తుంది. దాదాపు ఒక 1500 కోట్లు అన్న ఎట్లయింది వసూలు చేయాలో చాలామంది కోరుకుంటున్నారు. ఈ సినిమా ఈ సంవత్సరం రిలీజ్ అయిన అన్ని సినిమాలలో అత్యధికంగా వసూలు చేసిన సినిమా అని చెబుతున్నారు. మరి అది నిజమో కాదో తెలియదు. ఈ సినిమా మాత్రం ఇదైతే ఇప్పటివరకు 1000 కోట్లు వసూలు చేసింది. రణ్వీర్ సింగ్ కెరీర్లోనే అత్యధికంగా వసూలు చేసింది ఈ మూవీ. ఈ సినిమాను ఇండియాలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసుకొని చేశారు. ఈ సినిమా డిసెంబర్ 5th రిలీజ్ అయింది. కానీ దాని తర్వాత కొంచెం టాక్ సంపాదించుకుంటూ చాలా పెద్ద హిట్ అయింది. ఈ సినిమాను అందరూ ప్రశంసించారు, ఇండియాలో అందరూ. సో ఇప్పటివరకైతే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అయింది. 'ధురంధర్' సినిమా 1000 కోట్లు వసూలు చేసింది.